ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడంతో లండన్లో ఎన్ఆర్ఐలు సంబరాలు చేసుకున్నారు. ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి అలాగే స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఏ ఆధారాలు చూపకుండా అక్రమంగా 166 రోజులు జైల్లో పెట్టారని, రాజకీయ కుట్రతో పెట్టిన కేసులో చివరికి న్యాయమే గెలిచిందని, కవితకు బెయిల్ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టుకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఎఫ్టీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపారు. ఇక నేడు బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలో కవిత బయటకు వస్తుందని, ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులని, అయినా ఒక బాధ్యత కల దేశ పౌరురాలిగా న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి అన్ని రకాల విచారణలకు కవిత గారు సహకరించాలని అనిల్ కూర్మాచలం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నాయకులు నవీన్ రెడ్డి, రత్నాకర్ కడుదుల, రవి రేటినేని, సత్య చిలుముల మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్ట సమయంలో అండగా ఉన్న అందరికీ పాదాభివందనం. నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, తప్పు చేస్తే ప్రసక్తే లేదు, జైలుకు పంపి నన్ను జగముండిని చేశారు. ఈ కష్ట సమయంలో తనకు బీఆర్ఎస్ పార్టీకి, కార్యకర్తలకు, తన కుటుంబానికి అండగా ఉన్న తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాదాభివందనాలు తెలియజేశారు. తిహార్ జైలు నుంచి విడుదలైన తరువాత కవిత మాట్లాడుతూ, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను అసలే మొండిని, నన్ను జైలుకు పంపించి జగముండిని చేశారని తేల్చి చెప్పారు. తన తప్పు లేకుండానే జైల్లో వేశారని అన్నారు. తనను అక్రమంగా, అన్యాయంగా కేవలం రాజకీయ కక్షతోనే జైలుకు పంపించారని అన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తానని శపథం చేశారు. సమయం ఖచ్చితంగా వస్తుందని అప్పుడు ఖచ్చితంగా స్పష్టం చేశారు. రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తూనే ఉంటానని ప్రకటించారు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉన్నానని, కానీ వ్యక్తిగతంగా తనకు, కుటుంబానికి, తన పిల్లలకు దూరంగా ఇంతకాలంగా ఎప్పుడూ లేనని భావోద్వేగంగా ప్రసంగం చేశారు. తన సోదరుడు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్, ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మరియు బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జై తెలంగాణ. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ, మా ఆత్మీయ సోదరి, తెలంగాణ బతుకమ్మను, తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి ఆడబిడ్డ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు బెయిల్పై విడుదల కావడం చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ లండన్లోని ఎన్ఆర్ఐ మిత్రులందరూ కూడా ఇక్కడ కలుసుకొని ఇప్పుడే బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా అందరికీ తెలుసు, మొదటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, అటు ఇతర తెలంగాణ వాదులు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా రాజకీయ కక్షలో భాగంగా కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కూతురైనటువంటి కవిత గారి పని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి, ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీని ఒక స్కామ్ అని చెప్పి క్రియేట్ చేసి, సృష్టించి అక్రమంగా కేసులు పెట్టి వారిని 166 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. మరి ఒక బాధ్యత గల, ఒక భారతీయ పౌరురాలిగా కవిత గారు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంచి ఎటువంటి విచారణకైనా వెనుకాడకుండా సహకరించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఈరోజు జైల్లో ఉండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి బెయిల్పై విడుదల కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వాస్తవాల్ని గ్రహించి వారికి కొంత ఊరట కలిగించినందుకు. ఎలాగైతే ఈరోజు బెయిల్పై వచ్చారో, రానున్న రోజులలో తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా, ఎలాగైతే మా ఉద్యమ నాయకుడు, ఉద్యమ శిఖరం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పినరో కడిగిన ముత్యంలాగా వస్తుందని, అలాగే తుది తీర్పులో కూడా కడిగిన ముత్యంలాగా కవిత గారు బయటికి వస్తారు. ఎందుకంటే షీఈ్ ఏ డాటర్ ఆఫ్ ఫైటర్. సో కాబట్టి ఆ ఫైటింగ్ స్పిరిట్ తోటి వాళ్ళు తప్పుడు కేసులు పెట్టినా మొక్కవోని దీక్షతోటి ఎలాంటి భయం పడకుండా జైల్లో ఉండి ఈరోజు బయటికి వస్తూ ఉన్నారు. మరి కవిత గారికి ఈ సందర్భంగా ఒకే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము, ఒక పార్టీ కార్యకర్తల్లాగా, మీ తమ్ముళ్లాగా, సోదరుల్లాగా మీకు అన్ని రకాలుగా మేము అండదండగా ఉంటాం. ఎటువంటి కష్టమైనా, నష్టమైన, సుఖమైన, సంతోషమైన అన్నిట్లో కూడా
మేము ఒక కార్యకర్తలాగా మీకు ఒక సోదరులాగా వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ప్రతిపక్ష పార్టీలు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాయి. అసలు వాళ్ళకు సొయ్యుందా, తెలివుందా? అసలు వాళ్ళు నిజంగా కూడా ప్రజలపై, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేకుండా ఈ కేసుల్ని నమ్ముకొని అంటే కేంద్రంలో ఉన్నటువంటి సంస్థల్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈరోజు ప్రభుత్వం నడిపిస్తా ఉన్నారు, రాజకీయం చేస్తా ఉన్నారు. వారికి మింగుడు పడటం లేదు ఈరోజు కవిత గారికి బెయిల్ రావడం. కాబట్టి ఇటు బంజీ సంజయ్ గారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు మహేష్ గౌడ్ గారు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారు సుప్రీంకోర్టునే అవమానిస్తా ఉన్నారు. మరి తప్పకుండా రానున్న రోజులలో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా వారిపై కేసులు బనాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి, తప్పకుండా రానున్న రోజులలో మీరు మాట్లాడుతున్న విధంగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేస్తున్న అరాచకాల్ని అంటే ప్రజల్లోకి వెళ్ళి ఎండగడతాం. మా స్థాయిలలో కూడా మేము ప్రజలందరూ కూడా తెలియలేగా చెప్తాం. సో కాబట్టి మరొకసారి మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఇక్కడ కవిత గారికి బెయిల్ రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కవితక్క, జై కవితక్క.